మనం వాయిస్ ఓవర్ చేస్తేనే ఏదైనా విషయం నలుగురిలో వెళ్తుంది. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. మేము చాలా వరకు మా నాన్నగారితో నుంచి ప్రెస్ రిలీజెస్ ప్రెస్ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనం మాట్లాడగల మనస్తత్వం ఉండేటప్పుడే నలుగురు మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో కొన్ని డిస్టర్బెన్సెస్ రకరకాల మీడియా వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. హిందూ మత గ్రంథాలని చించివేయడం కానీ అట్లా చేయలేదు ఎవరు కూడా. కానీ ఈరోజు క్రైస్తవుల చర్చెస్కి వచ్చి హిందూ మతోన్మాదులు క్రైస్తవుల యొక్క సాహిత్యాన్ని క్రైస్తవతను బోధించేటువంటి సేవకుల్ని కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉంటున్నారు, దూషిస్తూ ఉంటున్నారు. రెండోది, హిందూ సహోదరులు ఎప్పుడూ కూడా క్రైస్తవుల మీద దాడి చేయకండి. మీరు చేతనైతే వాళ్ళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మా క్రైస్తవుల్లోనే చాలా మటుకు డివిజన్స్ ఉన్నాయి. సో క్రైస్తవులందరూ ఏకతాటిపైకి వస్తే క్రైస్తవ్యం ఇలాగ అణచివేతకు గురవదు. మేము ఎక్కడో బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి కారణం ఈ యొక్క సిపిఎఫ్ అండ్ ఏదైతే సిఎండిఎఫ్ అని ఉందో వాళ్ళు మేము సపోర్ట్ చేయడానికి మేము ఎంతగానో మేము ముందుకు వచ్చి ఉన్నాం. ఇప్పుడు కేఏ బాల్ గారు ఎక్కడైతే మరి ఆయన లైఫ్ జర్నీ స్టార్ట్ చేశారని అదే భీమిలి నియోజకవర్గం మాది. ఎవరిని కూడా దూషించొద్దు, ఏ మతాన్ని కూడా దూషించొద్దని క్రైస్తవ మత గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. క్రైస్తవేతరులు దీన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని మతం అనేటువంటి రంగును క్రైస్తవ్యానికి పులుముతూ ఈరోజు కేఏ బాల్ గారు రాకపోవడం కారణం ఆయన యూరోప్లో ఉన్నారంటే ఆయన ఒక ఇందాక అన్నారు చూసారా, ఒక మనం ప్రసంగించినప్పుడు ఆయన అబౌవ్ ది ఇంటలెక్చువల్. అంటే కొంతమంది మనుషులు అట్లా ఆలోచించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు లత, నేను బెంగళూరు నుంచి వచ్చాను. అయితే ఈరోజు ఈ జంట నగరాల క్రైస్తవుల మీటింగ్కి మేము వచ్చాము. అయితే ఇక్కడ చాలా గొప్ప విషయాలు మేము తెలుసుకున్నాము. క్రైస్తవ లోకానికి మాలాంటి ఔత్సాహికులకు అవసరమయ్యేటువంటి విషయాలను మేము తెలుసుకున్నాము. అయితే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో క్రైస్తవులు మీద మతోన్మాదులు చాలా ఎక్కువగా దాడులు చేస్తున్నాయి. చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక హిందూ దేవాలయంలోనికి క్రైస్తవుడు వెళ్ళి హిందుత్వం నశించాలి అని చెప్పి హిందూ మత గ్రంథాలని చించివేయడం కానీ అట్లా చేయలేదు ఎవరు కూడా. కానీ ఈరోజు క్రైస్తవుల చర్చెస్కి వచ్చి హిందూ మతోన్మాదులు క్రైస్తవుల యొక్క సాహిత్యాన్ని క్రైస్తవతను బోధించేటువంటి సేవకుల్ని కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉంటున్నారు, దూషిస్తూ ఉంటున్నారు. నిజంగా చెప్పండి. అవును. మరి హిందూ దేవాలయాల్లో మీ గురించి ఎలాంటి డిస్కషన్ కూడా రాదు. అవును. అలాంటి చర్చిల్లో వాళ్ళ గురించి మీరు ఎలా హిందువులు యాక్చువల్గా నిజ క్రైస్తవుడు ఎవరు కూడా ఇతర మతాల మీద ఇది వేయరు, బురద చల్లరు. కానీ ఏదైతే మీరు అంటున్నారో అది నిజంగా క్రైస్తవులు చేసేది కాదు. ఎందుకంటే క్రీస్తు ఏం చెప్పారో తెలుసా? క్రైస్తవ్యం యొక్క మొట్టమొదటి సూత్రం ఏంటి అని అంటే, మీరు మిమ్మల్ని వల్లే పొరుగు వాళ్ళని ప్రేమించండి, ఎవరిని కూడా దూషించొద్దు, ఏ మతాన్ని కూడా దూషించొద్దని క్రైస్తవ మత గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. క్రైస్తవేతరులు దీన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని మతం అనేటువంటి రంగును క్రైస్తవ్యానికి పులుముతూ మరి మనసుకు సంబంధించిన దాన్ని మార్గాన్ని వాళ్ళు కలుషితం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కొంతమంది మీడియా వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. సో నేను ఒకటే చెప్తున్నాను, క్రైస్తవులు ధైర్యంగా ఉండాలి. రెండోది, హిందూ సహోదరులు ఎప్పుడూ కూడా క్రైస్తవుల మీద దాడి చేయకండి. మీరు చేతనైతే వాళ్ళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అని అంటే మీ మతాన్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించుకోండి. కానీ క్రైస్తవుల జోలికి వచ్చి, క్రైస్తవుల మందిరాల్లోకి వచ్చి, క్రైస్తవ పరిచర్య జరుగుతున్న చోట్లకు వచ్చి అల్లర్లు మతకల్లో సృష్టించడానికి ప్రయత్నించొద్దు. ఇది నా విజ్ఞప్తి. ప్రజెంట్ ఇప్పటి వరకు క్రిస్టియానిటీకి సంబంధించిన అందరూ ఏకతాటి మీద ఉన్నారు అండ్ యూనిటీగా ఉన్నారు అనుకుంటున్నారు. నేను అనుకోవట్లేదు. మా క్రైస్తవుల్లోనే చాలా మటుకు డివిజన్స్ ఉన్నాయి. సో క్రైస్తవులందరూ ఏకతాటిపైకి వస్తే క్రైస్తవ్యం ఇలాగ అణచివేతకు గురవదు. అది భవిష్యత్తులో అయినా సాధ్యమవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఏమో చెప్పలేము. ఇలాంటి సభలు జరిగితే చెప్పలేము. ఇలాంటి సభలు జరిగితే కంపల్సరీగా జరగవచ్చు. అది ఫ్యూచర్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. కానీ ఇవాళే ఒక ఇన్సిడెంట్ జరిగింది. క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక పర్సన్, అంటే ఎవరు అంత నాకు ఐడియా లేదు, కానీ మీటింగ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఏంటి దాని గురించి అయితే నాకు తెలియదు. అది ఒకవేళ తెలుసుంటే చెప్తాను, కానీ దాని గురించి నాకు తెలియని దాని గురించి నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. నా పేరు రామ్మోహన్. నేను ఒక జర్నలిజం, మా నాన్నగారు జర్నలిజం చేసి ఒక స్టాఫ్ రిపోర్టర్గా యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలో చేసేవారు. సో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నాకు చాలా కాంటాక్ట్స్ ఉండి, నేను వైజాగ్, మాది విశాఖపట్నం, హైదరాబాద్లో 20 years ఉన్నాను, ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. నేను
మనం వాయిస్ ఓవర్ చేస్తేనే ఏదైనా విషయం నలుగురిలో వెళ్తుంది. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. మేము చాలా వరకు మా నాన్నగారితో నుంచి ప్రెస్ రిలీజెస్ ప్రెస్ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనం మాట్లాడగల మనస్తత్వం ఉండేటప్పుడే నలుగురు మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో కొన్ని డిస్టర్బెన్సెస్ రకరకాల మీడియా వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, కానీ వాస్తవం అనేది ఒకరోజు బయటపడుతుంది. ఎందుకంటే నిజమైన దేవుడిని మేము సేవిస్తున్నాం, సజీవైన దేవుడిని, జీవం గల దేవుడిని. అదే జీసస్ అనేవారు ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే జీవం, సత్యం అని చెప్పున్నారు. మేము ఎక్కడో బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి కారణం ఈ యొక్క సిపిఎఫ్ అండ్ ఏదైతే సిఎండిఎఫ్ అని ఉందో వాళ్ళు మేము సపోర్ట్ చేయడానికి మేము ఎంతగానో మేము ముందుకు వచ్చి ఉన్నాం. అట్లా అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఇందాక బ్రదర్ అడిగినట్టు డినామినేషన్స్ విషయంలో, ఎందుకంటే నేను ఈ 20 yearsలో చాలా రకరకాల డినామినేషన్స్ కలిసిన తర్వాత రకరకాల వ్యక్తులు నాకు అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు కేఏ పాల్ గారు ఎక్కడైతే మరి ఆయన లైఫ్ జర్నీ స్టార్ట్ చేశారో అదే భీమిలి నియోజకవర్గం నాది చిట్టివలస దగ్గర ఆయన స్టార్ట్ అయింది అన్నమాట. సో నేను 2004లో ఎప్పుడైతే నేను మైక్రోసాఫ్ట్ లొకేషన్లో వర్క్ చేశానో ఫస్ట్ క్వశ్చన్ నాకు ఎదురైంది ఏంటంటే, నువ్వు క్రైస్తవుడు అంటున్నావు కదా, కేఏ పాల్ గురించి నీకు ఏం తెలుసు అన్నారు. కేఏ పాల్ నాకు బంధువు కాదు, కేఏ పాల్ నాకు ఎవరో తెలియదు, ఒకే నియోజకవర్గం ఒకే కాన్స్టిట్యున్సీ, బట్ ఆయన గురించి నాకు తెలియదు. నా గురించి అడగని నేను చెప్తాను, ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలని చెప్తాం. అట్లా మన ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మాదిరిగా మనం జీవించాలి. అదే మన ప్రవీణ్ పగడాల గారు మనకిచ్చిన ఒక మాదిరిగా జీవితం మనకి ఇచ్చిన్నారు. అలా ఆ స్టాండర్డ్స్, ఆ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి. కొంతమంది ఇప్పుడు అడ్వకేట్స్ వాళ్ళందరితో మాట్లాడుతుంటే సువార్త ప్రకటించినప్పుడు దానికి సపోర్టింగ్గా మనం ఆర్టికల్స్ అన్ని చదివి సువార్త ప్రకటించగలిగితే మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. దేవుడు రాజ్యవ్యాప్తిగా మనం వాడబడతామని నేను చెప్తున్నాను. అది ఇవన్నీ మనం సపోర్ట్ చేస్తూ మీ మీడియా వాళ్ళు మాకు ఇచ్చిన సహకారం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సపోర్ట్ని ముందుకు కొనసాగించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వరకు కేఏ పాల్ గారిని ఒక కమెడియన్ లాగా అట్లా చూస్తే మాట్లాడిన క్రైస్తవులు ఈరోజు ఆయన ప్రవీణ్ పగడాల గారిని అంటే సపోర్ట్ చేసి మాట్లాడేసరికి ఇప్పుడు ఎందుకని ఆయన సపోర్ట్? ఈరోజు కేఏ పాల్ గారు రాకపోవడం కారణం ఆయన యూరోప్లో ఉన్నారంటే ఆయన ఒక ఇందాక అన్నారు చూసారా, ఒక మనం ప్రసంగించినప్పుడు ఆయన అబోవ్ ద ఇంటలెక్చువల్. ఇప్పుడు ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు? ఇంత ముందు ఎప్పుడు ఆయన క్రైస్తవులు మీకు తెలుసు, ఆయన కమెడియన్ లాగా అలా చిత్రీకరించే దృష్టితో ఉన్నా కూడా మీరు ఎప్పుడు ఎందుకని అంటే కొంతమంది మనుషులు అట్లా ఆలోచించుకున్నారు. నేను సేమ్ ప్లేస్ అని నేను చెప్పట్లేదు. నేను భీమిలిలో ఒక నియోజకవర్గం పద్మనాభంలో నేను జన్మించాను, ఆయన చిట్టివలసలు జన్మించున్నారు. నేను 2004 నుంచి నేను సపోర్ట్ చేస్తున్నాను. 2004లో నేను లంచ్కి వెళ్ళినా, టీకి వెళ్ళినా, స్నాక్స్కి వెళ్ళినా, మైక్రోసాఫ్ట్ లొకేషన్ గచ్చిబౌలిలో నన్ను అడిగేవారు, నేను ఆయన అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నాను. అంటే ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి, చిన్న బలహీనతలు ఉంటాయి. ఏ వ్యక్తి బలహీనత లేకుండా ఉండదు. అలాగే ఆయన కొన్ని విషయాల్లో ఆయన్ని అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే స్విచ్ ఓవర్ అయిందో 2004లో మీకు తెలుసు, ప్రభుత్వాలు మారినప్పుడు ఫండ్స్ అయిపోయి కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు ఏముంటుందంటే ఈ మార్పు, పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది అంటారు చూసారా, ఆ ఒక ప్రాసెస్లో అది అంతా జరిగిందన్నమాట.